నేషనల్ హైవేస్లో వెళ్ళేటప్పుడు రోడ్డు సైడ్ అక్కడక్కడ ఇలాంటి డబ్బాలు కనబడుతుంటాయి. ఇవేంటో తెలుసా? వీటిని ఎమర్జెన్సీ SOS బాక్సెస్ అంటారు. ఇక్కడ SOS అంటే సేవ్ అవర్ సోల్ అంటారు అనమాట. హైవేస్లో వెళ్ళేటప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ అవసరమైంది అనుకోండి. సపోజ్ ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగినా, అర్జెంటుగా ఏదైనా మెడికల్ నీడ్ ఉన్నా, లేదు నైట్ టైం లేడీస్ వెళ్తున్నాము అన్ఎక్స్పెక్టెడ్గా వెహికల్ ఆగిపోయింది అనుకోండి. ఇలాంటి క్రిటికల్ కండిషన్స్లో మొబైల్ సిగ్నల్స్ ఉండి మొబైల్ అందుబాటులో ఉంటే పర్వాలేదు. ఈవెన్ మొబైల్ అందుబాటులో ఉన్నప్పటికీ నేషనల్ హైవేస్ అంటే కొన్ని వందలు వేల కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంటాం కాబట్టి ఆ కొత్త ప్లేస్లో మనకి రెస్పాండ్ అయ్యే వాళ్ళు కూడా ఎవరు ఉండరు అనమాట. అలాంటి కేసెస్లో ఈ SOS బాక్సెస్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. SOS బాక్సెస్ అనేవి ఎలా పనిచేస్తాయి అంటే, ఈ బాక్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఇక్కడ ప్రెస్ హియర్ అనే ఒక బటన్ ఉంది కదా, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే పక్కనే ఉన్న మైక్రోఫోన్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ స్పీక్ హియర్ అని ఉంది కదా, ఇది మైక్రోఫోన్ అనమాట. ఇందులో మనం ఏం మాట్లాడదలుచుకున్నామో అది ఇక్కడ మాట్లాడినట్టయితే ఆ వాయిస్ అనేది సంబంధించిన కంట్రోల్ స్టేషన్ అంటే NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ కంట్రోల్ స్టేషన్ కానీ, లేదా సంబంధించిన ఎమర్జెన్సీ సర్వీస్ ఫైర్ కానీ, లేదా మెడికల్ కానీ, పోలీస్ కానీ, ఇలా సంబంధించిన సర్వీస్ వాళ్ళకి ఆ వాయిస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఏ ప్లేస్లో ఈ సర్వీస్ హెల్ప్ అవసరం ఉంది అని ఐడెంటిఫై చేయడానికి ఇలా ఉన్న ప్రతి బాక్స్కి ఒక లొకేషన్ ఐడెంటిటీ కూడా ఉంటుందన్నమాట. సో ఆ ఐడెంటిటీని బేస్ చేసుకొని ఆ సంబంధించిన సర్వీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్కి చేరుకొని అక్కడ హెల్ప్ చేయడం జరుగుతుంది.